శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసి మనము మన చాందోగ్యోపనిషత్తులో 6వ అధ్యాయంలో 9వ ఖండాన్ని పోయిన వారము చూసుకున్నాం. కొంతవరకు విషయం ఏంటంటే, ఒక తేనెటీగ ఎక్కడెక్కడి నుంచో మధువంతా పట్టుకుని వచ్చి ఒక చోట అది పెట్టిన తర్వాత ఆ తేనెలో ఉన్న వేరే వేరే తేనె చుక్కలన్నీ, ఈ తేనె చుక్క నేను ఆ చెట్టు నుంచి వచ్చాను, ఆ పువ్వు నుంచి వచ్చానని ఎట్లా చెప్తాయి? వాటికి తెలియదు. అన్నీ అక్కడికి వెళ్ళి కలిసిపోయాక ఒక్కటే అవుతాయి. అట్లానే అందరూ పడుకున్న సమయంలో సుషుప్తి అవస్థలో అక్కడికే వెళ్ళి ఈ సారమంతా అదే నారంలో అయనమై ఉంటుంది. అది మొత్తం సుషుప్తిలో అంతా ఒకటే అయి ఉంటుంది. అయితే మరి నాకెందుకు తెలియట్లేదు? నేను గాఢ నిద్ర సమయంలో ఒకవేళ పోయి పడుకున్న తర్వాత నేను నాలోనే ఉన్నాను అన్న విషయము నాకెందుకు తెలియట్లేదు? ఎందుకు అంటే, తెలుసుకోవడానికి నువ్వు వేరుగా లేవు. నువ్వు నీలోనే నువ్వే అయి ఉన్నప్పుడు నువ్వే అఖండ జ్ఞానంగా ఉన్నావు. తెలుసుకునే జ్ఞేయము నువ్వే, తెలుసుకునే జ్ఞాత నువ్వే, తెలుసుకోవలసిన విషయము జ్ఞేయము నువ్వే, తెలుసుకుంటూ ఉన్న జ్ఞాత నువ్వే. అసలు ఆ జ్ఞానమే నువ్వై ఉన్నప్పుడు, వేరుగా లేనప్పుడు నువ్వు నీలోనే ఉన్నావని నీకెట్లా తెలుస్తుంది? నువ్వే జ్ఞానమై కూర్చున్నాక. కాబట్టి తెలియట్లేదు. అట్లానే ఈ సర్వాహ ప్రజాహ మొత్తము సత్లోకే వెళ్ళి సంపద్య చేరిన, సత్లోకే వెళ్ళి అక్కడే ఉన్నాము అని నా విదుగు తెలుసుకోలేవు. ఎందుకు అంటే, అక్కడే ఉన్నది, అంతా అయి ఉన్నది, ఒక్కటే అయి ఉన్నది, ఏకం ఏవ అద్వితీయం, రెండోది లేదు తెలుసుకోవడానికి. ఒకటి ఉన్నది, దాన్ని ఇంకొకటి తెలుసుకుంటున్నది అని రెండు లేవు. కాబట్టి ఇదిగో నేను సతి సంపద్యామహే, ఇదిగో నేను ఇప్పుడే సత్తులోకి వెళ్ళి వచ్చాను అని దానికి తెలియదు. ఇప్పుడే నేను సత్తులో ఉన్నాను అని దానికి తెలియదు. అట్లానే ఏదో వ్యాఘ్రము, సింహము, బృకము, వరాహము, కీటకము, పతంగము, దంశము, మశకము, ఏదో పులి, సింహము, తోడేలు, పంది, కీటకము, పక్షి, ఏదో ఈగ, దోమ, ఇవన్నీ కూడా ఇంతకు ముందు ఏ భావంతో వెళ్ళి దాని స్థితిలో అది ఉన్నదో అదే మళ్ళీ జీవభావాన్ని తీసుకున్నాక మళ్ళీ అదే జీవంలోకి తదా ఆభవంతి వచ్చి అదే శరీరంలోకి దూరుతాయి. ఎందుకు అట్లా చేస్తాయి అంటే, ఆ శరీరంతో చేయవలసిన కర్మలున్నాయి. ఆ శరీరాన్ని కార్యంగా పెట్టుకుని వచ్చిన కారణాలున్నాయి. కాబట్టి మళ్ళీ అదే శరీరాన్ని వాడుకోవడానికి మళ్ళీ అక్కడికే వస్తాయి. ఇంకంతే విషయము. అయితే ఆ శరీరాలన్న కార్యము నువ్వే, ఆ శరీరాలు తీసుకొని రావడానికి కారణము నువ్వే. ఈ కార్య కారణాలకి వేరుగా కార్యాన్ని పక్కన పెడితే కారణత్వం పోగా మిగిలిన నీకు నువ్వుగా ఉన్న సత్తు నువ్వే. సహ ఏషః అణిమ, ఆ ఎక్కడికెళ్ళి నువ్వు పడుకున్నావో నారాయణంలో, దాని పేరే సత్ అయనము. అదే సత్ ఆయతనము, సదాయతనము. అక్కడికెళ్ళి ఉండి నిన్ను నువ్వు తెలుసుకోవడానికి వేరుగా లేవు కాబట్టి నువ్వు అక్కడ ఉన్నాను అని ఉన్న సమయంలో నువ్వు తెలుసుకోలేవు. కానీ విషయం మాత్రం ఇంతే శ్వేతకేతో, ఏదైతే ఆ అణిమగా ఉన్నదో అదే ఇదం సర్వం జగత్తుగా తాదాత్మ్యమై ఉన్నది. తత్పదార్థమే ఇదం జగత్ అయ్యింది. అదే ఐతదాత్మ్యం, అది సత్యం. అయితే అది వేరేదేదో కాదు. అది అది అంటే ఇంకేదో ఉంది అనుకుంటున్నావేమో శ్వేతకేతో, అది నువ్వే అని గురువుగారు, తండ్రి గారు చెప్తే మళ్ళీ శ్వేతకేతు భూయః ఏవ మా భగవాన్ విజ్ఞాపయతు, మళ్ళీ ఇంకొకసారి చెప్పండి ఇతి అని అడిగితే తండ్రి గారు తథా సౌమ్య, అలాగే సౌమ్య, అలాగే బాబు అని హవ్వాచ అన్నారు. అక్కడ మనం పోయిన వారం ఆపాము. ఇక్కడ 10వ ఖండం నుంచి మొదలు పెడదాము. ఇమాః సౌమ్య నద్యః పురస్తాత్ ప్రాచ్యః స్యందంతే
పశ్చాత్ ప్రతీచ్యః తాః సముద్రాత్ సముద్రం ఏవ అపియంతి సహ సముద్రః ఏవ భవతి తాః యథా తత్ర న విదుః ఇయమహమస్మి ఇతి. ఇంకొక రోజు వాళ్ళు నడుస్తూ ఉన్నారో ఏమో, ఆ రోజు నిద్రపోయి లేచిన తర్వాత నిద్ర గురించి చెప్పినట్టున్నారు. ఎందుకంటే గురు శిష్యులు కొంత సమయమే ఒక చోట కలిసి ఉండొచ్చు. ఒకవేళ నిజంగా కూడా గురుకులానికి వెళ్ళి ఉంటే గురువు దగ్గరే ఉండి గురువు గారి ఆశ్రమంలోనే ఉంటూ అక్కడే తింటూ అక్కడే పడుకుంటూ అక్కడే చదువుకుంటూ ఉన్నప్పుడు గురువు గారికి ప్రతి దాంట్లో నుంచి ఇదే విషయాన్ని చూపించేందుకు అన్నం తింటున్నా, పడుకుంటున్నా, ఇంట్లో పనులు చేస్తున్నా, చదువుకుంటున్నా ఇదే విషయం చెప్పేందుకు అవకాశం ఉంటుంది. గురుకులం అవకాశం లేనప్పుడు గురుగారి దగ్గరికి అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు ఆ ఎంత సమయం ఉన్నదో అంతవరకే ఉంటుంది. ఆ సమయంలో అక్కడ కూర్చున్నప్పుడు అంతే గురుగారు ఆ పుస్తకంలో ఉంది చెప్పగలరు. పర్సనలైజ్ చేసి ఆ చుట్టుపక్కల ఉన్న విషయాలన్నీ చూపిస్తూ, కాబట్టి ఇది చూడు, ఈ విషయాన్ని ఈ విధంగా ఆలోచించు, ఇందులో కూడా సత్తు చూడు, ఇందులో కూడా ఈ విషయాన్ని తెలుసుకో అని చెప్పడానికి గురువు గారికి అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఇంట్లోనే ఉన్న కొడుక్కో కూతురుకో చెప్పాలంటే చాలా ఈజీ. నా కూతురికి నేను జడేసుకుంటూ టేబుల్స్ నేర్పించినట్టు, దానికి అన్నం పెట్టుకుంటూ ఏబిసిడీలు దాంతో రాయిస్తూ అనిపిస్తూ నేర్పిస్తూ ఉన్నట్టు, దాంతో నడుస్తూ ఏదో సినిమాకి వెళ్తూ కారులో కూర్చొని వెళ్తూ డిస్కస్ చేసినట్టు ఇంకెన్నో అవకాశాలుంటాయి. అట్లానే ఇక్కడ శ్వేతకేతుకు కూడా వాళ్ళ నాన్నగారి దగ్గర నేర్చుకునేటప్పుడు అన్ని అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ నాన్నగారికి శ్వేతకేతుకు ప్రతిదీ చూపిస్తూ ఎక్కడేది కనిపిస్తే అందులో నుంచే ఆయన ఈ ఆత్మతత్వాన్ని చెప్పేందుకు, ఈ జ్ఞానాన్ని బోధ చేసేందుకు ఆయనకు అన్ని అవకాశాలున్నాయి. అందుకని ఇప్పుడు ఆయన నదిని చూపిస్తూ చెప్తూ ఉన్నారు. ఇదిగో చూడు సౌమ్య, ఇమాహ నద్యః, ఈ నదులన్నీ ఉన్నాయి కదా, ఇవి పురస్తాత్ ఏదో తూర్పు వైపు నుంచి ప్రవహిస్తూ వస్తూ ఉన్నాయనుకో, అవి ప్రాచ్యః తూర్పు వైపే సముద్రంలో స్యందంతే వెళ్ళి కలుస్తాయి. తూర్పు వైపు నుంచి ప్రవహిస్తున్నవి తూర్పు వైపు నుంచే ప్రవహిస్తూ ఉంటాయి. అవన్నీ వెళ్ళి అదే సముద్రమేవ అపియంతి, అందులోనే కలిసిపోతాయి. అట్లానే పశ్చాత్ పశ్చిమ దిక్కుగా అటువైపు నుంచి ప్రవహిస్తూ వస్తూ ఉన్న ప్రతీచ్యః, ఈ పశ్చిమ దిక్కుగా వస్తున్న నదులన్నీ కూడా అటు నుంచి ప్రవహిస్తూ వస్తూ తాహ అవన్నీ సముద్రాత్ సముద్రం నుండే బయలుదేరాయి. ఎట్లా, ఏదో ఎండ ఉంటే ఆ ఎండ వేడికి సముద్రంలో నుంచి నీరంతా ఆవిరయ్యి అదే పైన ఆకాశంలోకి వెళ్ళి మబ్బులయ్యి, మబ్బులు మళ్ళీ వానలుగా కురిసి, వానలు మళ్ళీ వరదలయ్యి ఆ ప్రవాహంగా వచ్చి మళ్ళీ సముద్రాన్ని కలుస్తూ ఉంటాయి. కాబట్టి తాహ, ఈ నీళ్ళన్నీ ఆ నదులన్నీ సముద్రం నుంచే వచ్చి ఇప్పుడు మళ్ళీ అవి ఆ స్యందంతే ప్రవహిస్తూ వచ్చి ఎటువైపు నుంచి ప్రవహిస్తున్నవి అటువైపు నుంచే ఆ సముద్రం ఏవో అందులోకే వచ్చి ఆపియంతి, అందులో కలిసిపోతాయి. కలిసిపోయిన తర్వాత అవి వేరుగా ఉండవు, వేరే నదులుగా మళ్ళీ సపరేట్గా ఉండవు. అవి సహ సముద్రః ఏవ భవతి, అదే సముద్రం అయిపోతాయి. ఒకవేళ మరీ అవి ఒక్కొక్కసారి అవకాశం ఉంటే ఏదో త్రివేణి సంగమం లాగా ఉన్నప్పుడు 3 దిక్కుల నుంచి వచ్చిన నదులు ఆ సముద్రంలో కలుస్తున్నప్పుడు 3 రంగుల్లో వేరువేరుగా కొంత కనిపిస్తాయి. కానీ మళ్ళీ యాక్చువల్గా అందులోకి వెళ్ళిపోయిన తర్వాత అవి కనిపించడం, ఈ రంగులో కనిపించినప్పుడు నీళ్లు ఆ రంగులో ఉన్నాయో, నీళ్లకు రంగు ఏమున్నది, కింద భూమి ఒకవేళ ఆ రంగులో ఉండిండొచ్చు. నీళ్లలో కలిసినప్పుడు వేరే నీళ్లుగా నది నీళ్లు సముద్రం నీళ్ళని తెలియదు, మొత్తం సముద్రం నీళ్ళు అయిపోతాయి. ఆ రకంగా తాహ, ఆ నదుల్లో నీళ్ళన్నీ యథా ఏ విధంగానైతే తత్ర అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇయమహం అస్మి, ఇదిగో ఇది నేను, ఇయమహం అస్మి, ఇదిగో ఇది నేను అని వేరుగా నా విదుహు తెలుసుకోలేవు. ఆ విధంగానే మనం కూడా నిద్రపోయినప్పుడు అందులోకే వెళ్ళినాక అక్కడే కలిసిపోతాము, వేరుగా మళ్ళీ తెలుసుకోలేము. ఎందుకంటే ఉన్నదంతా ఒకటే జలమే. నదులుగా, మబ్బులుగా, ఆవిరిగా, వర్షాలుగా,
ఎన్ని విధాలుగా ఉన్నా అదంతా జలమే. అదంతా సముద్రంలోకి వచ్చినాక ఇంకక్కడే ఉంటుంది. అట్లానే ఏదో ఇన్ని రూపాలుగా చెట్లుగా, పక్షులుగా, పశువులుగా, మనుషులుగా, మనుషుల్లో, పశువుల్లో, పక్షుల్లో, చెట్లలో గూడా ఇన్ని విధాలుగా ఉన్నా గూడా మళ్ళీ ఎందులో ఉన్న ఏ జీవ చైతన్యమైనా సరే వెళ్ళి అదే సత్తులో ఉన్న సమయంలో అక్కడే ఉంటాయి. వాటికి మళ్ళీ వేరు వేరుగా నేను అదని తెలీదు. ఉన్నది ఏకం ఏవ అద్వితీయం. అయితే మరి పోనీ నేను పడుకున్న సమయంలో నాకు తెలీదు. ఎందుకంటే తెలుసుకోవడానికి వేరుగా నేను లేను. తెలుసుకునేవాడు అని ఒకటి లేదు. తెలుసుకుంటున్నాను అని లేదు. ఆ చర్య గూడా లేదు. తెలుసుకోవలసినది అని లేదు. ఆ జ్ఞేయం గూడా లేదు. కాబట్టి అంతా ఒకటే. కాబట్టి నాకు తెలియట్లేదు. కానీ మేలుకున్న తర్వాత మళ్ళీ నేను వేరుగా అయ్యాను గదా! మెలుకున్న తర్వాత మళ్ళీ నేనెవరో అని ఇంక మీనాని ఇదిగో ఇక్కడుంటాను అని నాకు గుర్తొచ్చినప్పుడు అదిగో వెళ్ళి అందులో పనుకున్నాను. సుషుప్తి సమయంలో నాలో నేనున్నానన్నప్పుడు అప్పుడు నిద్రా సమయంలో ఒకవేళ జ్ఞాతగా తెలుసుకునే వాడిగా నేను లేకపోయినా గూడా మెలుకున్నాక తెలుసుకునే వాడిగా మళ్ళీ లేచాను గదా! నాలో నేనున్నప్పుడు తెలుసుకునేవాడు, తెలుసుకునేది, తెలుసుకోవడవలసినది అని లేదు గానీ, మెలుకున్న తర్వాత తెలుసుకునేది, తెలుసుకోవలసినది, తెలుసుకోవడం, తెలుసుకోవడానికి కావాల్సిన జ్ఞానం అని మెలుకున్నాక అన్నీ తయారయ్యాయి గదా! ఇవన్నీ తయారైనాక మళ్ళీ అప్పుడెందుకు నాకు తెలియదు నేనక్కడికెళ్ళి పడుకున్నప్పుడు, నేను నాలోనే ఉన్నానని ఎందుకు తెలియదు? అని అడిగితే అదే విషయము. నీలో నువ్వున్నప్పుడు నువ్వు వేరుగా లేవు. నువ్వే అయి ఉన్నావు. నువ్వే జ్ఞానమై ఉన్నావు. జ్ఞేయంగా జ్ఞాతగా లేవు. అయితే కాబట్టి ఆ సమయంలో నిన్ను నువ్వు తెలుసుకోవడం అన్న విషయం లేదు. అదేమైంది? ఆ స్పెసిఫిక్‌గా నిన్ను నువ్వు తెలుసుకోవడం అన్న స్పెసిఫిక్ జ్ఞానం లేదు గాబట్టి, నువ్వు మళ్ళీ మెలుకున్న తర్వాత ఆ జ్ఞాపకం లేదు. నేనక్కడ ఉన్నాను పలాని చోట అన్న జ్ఞాపకం ఎందుకు లేదు? ఆ జ్ఞానం లేదు. ఎందుకంటే ఆ జ్ఞానం వేరేగా లేదు. నువ్వే ఉన్నావు. ఆ జ్ఞానం సమయంలో జ్ఞానం అయి నువ్వే ఉన్నావు. తెలుసుకునే వాడివి నువ్వే, తెలుసుకునే వస్తువు నువ్వే అని గూడా లేవు. అన్నీ ఒకటే అయి ఉన్నప్పుడు, ఆ జ్ఞానం ఆ సమయంలో లేదు వేరేగా. కాబట్టి నువ్వు బయటికొచ్చిన తర్వాత ఆ జ్ఞాపకం కూడా ఉండదు. ఇప్పుడు అట్లానే చూడు సౌమ్య, ఏవం ఏవ ఖలు సౌమ్య ఇమాః సర్వాః ప్రజాః ఈ మొత్తం ప్రజలన్నీ కూడా సుషుప్తి సమయంలో తమలో తాము అంతా ఒకటే అయి ఉన్నది అక్కడే ఉంటాయి. అయితే సతః ఆ సత్ నుంచి బయటికి ఆగామ్య వచ్చిన తర్వాత ఇదిగో సతః ఆగచ్చామహే సత్ నుంచి వచ్చాము ఇతి అని నా విదుహు తెలుసుకోలేవు. ఎందుకు అంటే ఆ జ్ఞాపకం లేదు. ఆ జ్ఞానం లేదు గాబట్టి. జ్ఞానం వేరుగా లేదు గాబట్టి జ్ఞానంగా, జ్ఞాపకం అన్నది ఇంకొకటి లేదు. అయితే అది ఆ సత్ పదార్థము అఖండ జ్ఞాన స్వరూపమే గాదు. అది అఖండ ఆనంద స్వరూపము. కాబట్టి మెలుకున్న తర్వాత ఆ ఆనందం యొక్క రిఫ్లెక్షన్ కొంతవరకు ఉంటుంది. చాలా బాగా నిద్రపోయానన్న ఆనందమ తృప్తి కొంతవరకు ఉంటుంది. అంతవరకే. కానీ ఆ జ్ఞానం మాత్రం నేను నాలో ఉన్నాను అని నేను నాలో ఉండడం అని 3 విషయాలు అక్కడ ఉండవు కాబట్టి ఆ జ్ఞానం ఆ విధంగా లేదు కాబట్టి నువ్వు మెలుకున్నాక ఆ జ్ఞాపకం నీకు రాదు. తే ఇహ అట్లానే వ్యాఘ్రః వా సింహః వా వృకః వా వరాహః వా కీటః వా పతంగః వా దంసః వా మశకః వా యత్ యత్ భవంతి తదా భవంతి. అయితే అక్కడ నాలో నేను ఉన్నాను, లేను అన్న విషయం తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. నీలో నువ్వు ఉన్నప్పుడు దీర్ఘ నిద్ర అవస్థలో, సుషుప్తి అవస్థలో నీలో నువ్వు పడుకున్న సమయంలో నువ్వు నీలో ఉన్నావు. కానీ ఆ జ్ఞానం పోలేదు. ఆ కారణం ఇంకా అయిపోలేదు. నువ్వు మళ్ళీ మెలుకున్నప్పుడు నువ్వు వేరేగా బయటికి రావు. నువ్వు ఏ విధంగా వెళ్లి పడుకున్నావో ఆ విధంగానే మళ్ళీ బయటికి నువ్వు వ్యాఘ్రమైన, సింహమైన, మశకమైన, కీటకమైన, పతంగమైన మళ్ళీ అట్లానే బయటికి ఎట్లా వస్తావంటే ఎట్లా పడుకున్నావో అట్లా ఎట్లా లేస్తావు అంటే ఒకటి ఆ కారణం నువ్వు ఆ శరీరం తీసుకున్న దానికి కారణం ఉంది. కొన్ని కార్యాలు చెయ్యాలి ఆ రూపంతోటి. ఆ కారణం ఇంకా ఉంది కాబట్టి, ఆ కారణం ఇంకా సమసిపోలేదు కాబట్టి నువ్వు మళ్ళీ అదే రూపంలోకొస్తావు. ఎందుకంటే ఆ రూపం ఇంకా పనిచేస్తుంది. ఆ రూపం పని చేయట్లేదంటే ఇంక దాన్ని వదిలిపెట్టి వేరే రూపం చూసుకుంటావు. ఇంకా పని చెయ్యాలి కాబట్టి, ఆ కారణం ఇంకా పోలేదు కాబట్టి మళ్ళీ పుడుతూనే ఉంటావు.
కానీ ఇప్పుడు ఈ శరీరంతో చేయవలసిన కర్మలు ఇంకా ఉన్నాయి కాబట్టి, ఆ కారణం పోలేదు కాబట్టి మళ్ళీ ఆ శరీరంలోకి వస్తావు. ఇంకొకటి వేరే విషయం ఏంటంటే, నువ్వు జ్ఞానంగా నిన్ను నువ్వు స్పెసిఫిక్‌గా నీలో నువ్వు ఉన్నప్పుడు తెలుసుకోక్కర్లేదు. కానీ ఆ జ్ఞానం కాకుండా పోలేదు నువ్వు. అక్కడికెళ్ళిన సమయంలో అజ్ఞానంలో లేవు నువ్వు. నీలో నువ్వు ఉన్న సమయంలో నువ్వు జ్ఞానంగానే ఉన్నావు. కాబట్టి అక్కడి నుంచి మళ్ళీ కారణంతో బయటికొచ్చినప్పుడు, ఏ కారణంతో ఇంతకుముందు ఆ రూపంలో ఉండి ఆ రూపాన్ని తీసుకున్నావో, మధ్యలో వెళ్ళి నీలో నువ్వున్నావు. కానీ ఆ కారణం ఏదో నీకు తెలుసు. కాబట్టి మళ్ళీ ఆ కారణానికే నువ్వు మళ్ళీ అదే శరీరంలోకొస్తావు. మీలాగా నేనెందుకు పుట్టానో నాకు గుర్తు లేకపోయినా పర్వాలేదు ఇప్పుడు. ఈ రూపంతో నేనున్నప్పుడు నేను ఎందుకు పుట్టానని నాకు ఎక్స్‌ప్లిసిట్‌గా గుర్తు లేకపోయినా పర్వాలేదు. కానీ నాకు గుర్తున్నది. మీలాగా గుర్తు లేకపోయిండొచ్చు. నాకు గుర్తున్నది ఎందుకు ఈ రూపం తీసుకున్నానో. ఆ కారణం నాకు తెలుసు. నాకు అటువంటి అజ్ఞానం లేదు. ఎందుకంటే ఈ జ్ఞానాజ్ఞానాలు సదసత్తులకి పరంగా ఉన్న నేనై ఉన్నాను. కాబట్టి ఈ రూపంతో చేయవలసిన కార్యాలున్నాయి. ఆ కారణంగా నేను అందులోకే వస్తాను. ఎందుకంటే నాకు తెలుసు నేనేం చేస్తున్నాను. మీలాగా ఒకవేళ నాకు తెలవకపోయినా నేనెవరో నాకు తెలుసు. నేనేం చేస్తున్నానో తెలుసు కాబట్టి ఎళ్లి పడుకున్నప్పుడు ఎట్లా వెళ్ళానో మళ్ళీ వచ్చినప్పుడు అట్లానే బయటకొస్తాను. అక్కడున్న సమయంలో నాకు నేను తెలియను. తెలియనన్నంత మాత్రాన తెలియకుండా ఎరుక లేకుండా పోలేదు. ఎరుక లేకుండా తెలియకుండా పోయింది దేనికి? మీనా అన్న శరీరానికి తెలియదు. నాకు తెలియకపోవడం గాదు. మీనా అన్న శరీరానికి దాంట్లో ఉన్న బుద్ధికి దానికున్న ఈ పాంచభౌతికమైన జ్ఞానానికి దానికి తెలియకపోవచ్చు. అదెక్కడికెళ్ళిందో. నాకు తెలియకుండా పోయేది లేదు. నేను అందుకనే బయటికి అందులోకే వస్తాను మళ్ళీ కన్‌ఫ్యూజన్ లేకుండా నేను పడుకునేప్పుడు మొత్తం అంతా ఒకటే అయినప్పుడు అందులోకెళ్ళి నేను పడుకున్నాక మళ్ళీ లేచేటప్పుడు కన్‌ఫ్యూజన్‌లో ఎక్కడి నుంచో రాను. ఎందుకంటే కన్‌ఫ్యూజన్ నా పద్ధతి గాదు. మోహం నాకు లేదు. అజ్ఞానం లేదు. కారణం ఏముందో తెలుసు. ఆ కారణానికి, ఆ కార్యంలోకి, శరీరంలోకి అందుకనే వస్తాను. ఇంతే విషయము యత్ యత్ భవంతి ఏ భావనతో నేనీ రూపాన్ని తీసుకున్నానో, ఈ ఉద్భవము సంభవం జరిగిందో, అదే విధంగా తదా ఏవ ఆభవంతి మళ్ళీ అవన్నీ అట్లా అందులోకే వస్తాయి. ఇంకింతే విషయము. ఇది ఆలోచించుకొని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని తెలుసుకుంటాననేం లేదు. ఈ విషయం మీనాకి తెలియకపోవచ్చు. నాకు తెలుసు అని చెప్పినప్పుడు మీనాకెందుకు తెలియదు ట్రై చేయొచ్చు కదా! అంటే దానికొక ప్రాబ్లమ్ ఉంది. మళ్ళీ కింద గూడా వస్తాయి. నేనిప్పుడు ముందే చెప్తాను. లిమిటేషన్స్ ఉంటాయి. మీనాకి తెలుసుకోవడానికి ఉన్న ఉపకరణాలేమి? కళ్ళు, ముక్కు, చెవు ఇటువంటివి, మనసు, బుద్ధి ఇటువంటివి. ఇవన్నీ లిమిటేషన్స్ తోటి ఉన్న ప్రకృతికి, జీవ జగత్తులకు సంబంధించిన ఈ లోకంలోని ఈ విషయాలతో కూడి ఉంటాయి. ఇవి ఇక్కడ విషయాల్ని అవి ఐడెంటిఫై చేసి యాక్చువల్‌గా ప్రమాణాలతో తెలుసుకోవచ్చు. అయితే వీటికి సంబంధం వీటికి పరంగా ఉన్న పరాత్పరమైన వస్తువుని పట్టుకోవడానికి ఈ లిమిటేషన్స్ తోటి ఉన్న ఇంద్రియ జ్ఞానాలు సరిపోవు. దాన్ని వేరే రకంగా వెతికి పట్టుకోవాలి. ఎన్నో రకాల ఉపాయాలన్నీ ప్రయోగించాలి. ఎన్నో యుక్తులు ప్రయోగించాలి. మీనాగా ఉన్నప్పుడు నాకు మెలుకున్నప్పుడు నేను పడుకున్నప్పుడు నాలో నేనున్న విషయం నాకెందుకు తెలీదంటే మీనాకు తెలుసుకునేందుకు మీనా అన్న రూపానికి అందులో ఉన్న ఉపకరణాలకి తెలుసుకునేందుకు వాటికి అంత జ్ఞానం లేదు. నాలో నేనున్నప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి యత్ యత్ భవంతి తత్ ఆభవంతి మళ్ళీ వెనక్కి అట్లానే వస్తాయి. ఇంతకుముందు ఏమైంది 9వ ఖండంలో అవి నేను సతి సంపద్యామహే అని వాటికి తెలియదు. నేను సత్తులోకి వెళ్ళాను అని దీర్ఘ నిద్ర సమయంలో సుషుప్తి సమయంలో నిద్రలో నేను నాలోకి వెళ్ళాను. నేను నాలో ఉన్నాను అని తెలియదు. అని ఇక్కడ 9వ ఖండంలో చెప్పి మన ఉపనిషత్తు 10లో అక్కడి నుంచి వచ్చాను ఆగమ్య అని కూడా తెలియదు. వెళ్ళాను అని తెలియదు, వచ్చాను అని తెలియదు. ఎందుకంటే వెళ్ళాను, వచ్చానని తెలుసుకునేవి ఇప్పుడు నాకున్న ఈ ఉపకరణాలు దాన్ని పట్టుకోవడానికి ప్రమాణాలు కాదు. పట్టుకోవడానికి అవకాశం లేదు. ఈ ఉపకరణాలతోటి దాన్ని తెలుసుకోలేము. నేను నాలో ఉన్నప్పుడు ఆత్మానం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నాలో నేను ఊరికనే ఉంటాను. వేరుగా ఉండను కాబట్టి తెలుసుకోవడం అన్నది కూడా ఉండదు.
పైన లోపలికి వెళ్ళడము, ఇక్కడ బయటికి రావడం. అది సంపద్య, ఇది ఆగమ్య, రెండూ తెలియవు. ఎట్లా అంటే సముద్రంలో నుంచి నీళ్లు బయటకు వస్తాయి, మళ్ళీ సముద్రం ఏవ ఆపయంతి, అందులోకి వెళ్ళి చేరుతాయి. సముద్రంలో నుంచి బయటకు వచ్చి సముద్రంలోకి చేరినాక ఇది నేను అని వేరువేరుగా చూసుకోలేవు, తెలుసుకోలేవు. ఎందుకంటే ఉన్నది ఒకటే, ఏకమేవ అద్వితీయం కాబట్టి అని చెప్తూ మన దశమఖండము ఏం ముగిస్తున్నదంటే, సహయః ఏషః అణిమ ఐతదాత్మ్యమిదం సర్వం తత్సత్యం సహ ఆత్మ తత్వమసి శ్వేతకేతో. అదేదైతే ఉందో ఈ అణిమ, అన్నిటికీ మూల కారణము, బీజము అణువుగా ఉంటుంది, మరీ అతి సూక్ష్మంగా సుసూక్ష్మంగా ఉంటుంది. అది అందులో నుంచే ఐతదాత్మ్యం ఇదం సర్వం మొత్తం తతమై వచ్చింది, మొత్తం జీవ జగత్తులుగా కనిపిస్తుంది, ఆ అణువులో నుంచే వచ్చింది. అదే సత్యము, అది సత్, ఈ విషయము సత్యము. అయితే అది ఏదో కాదు శ్వేతకేతో, అది నువ్వే అయి ఉన్నావు, వేరుగా లేవు. ఉన్నదంతా ఒకటే, ఏకమేవ అద్వితీయం అని చెప్పినప్పుడు నువ్వు వేరుగా ఉన్నావా? ఉన్నదంతా ఒకటే, అది నువ్వే. అది నువ్వే కాదు, అది నేనే కాదు, అది ఒకటే ఉన్నది, అదంతా అదే, వేరుగా కనిపిస్తూ ఉంటుంది అని చెప్తే, ఒకవేళ వేరుగా ఉన్నదంతా నిజమే, మొత్తం సముద్రంలో నుంచి వచ్చే నీళ్ళని సముద్రంలోకే వెళ్ళిపోతాయి, వేరుగా వాటికి తెలియదు. వేరు వేరు చెట్ల నుంచి, వేరు వేరు ప్రదేశాల్లో ఉన్న వేరు వేరు చెట్లలో నుంచి, వాటికున్న వేరు వేరు పూలలో నుంచి వచ్చిన మొత్తం మకరందమంతా ఒక చోట కుప్పగా పోస్తే, ఈ మకరందాన్ని నేను ఇక్కడి నుంచి వచ్చాను అనేవి వేరు ఎట్లా చూసుకోవో, అట్లా ఆ మకరందం అంతా ఒకటే అయి ఎట్లా అయిపోతుందో, అట్లానే అంతా ఒకటే అయి ఉన్నది. అయితే నేను మాత్రం వేరుగున్నాను అంటే వెంటనే బలి చక్రవర్తిని గుర్తు చేసుకోవాలి. బలి చక్రవర్తిని 3 అడుగుల నేల అడిగి, ఒక్క అడుగుతోటి మొత్తం ఈ కింద, ఒక్క అడుగుతోటి మొత్తం పైన అంతా అయిపోయినాక 3వ అడుగు ఎక్కడ పెట్టమంటావంటే, నాకు తెలియదు, మరి నీ ఇష్టం వచ్చిన చోట పెట్టుకో, బికాస్ మొత్తం అంతా అయిపోయింది, ఇంకేం చేసుకుంటావో అని అనలేదు. బలి చక్రవర్తి అంతవరకు ఆలోచించలేదు, నా తల మీద పెట్టమన్నాడు. ఈయన వేరుగా ఉన్నట్టు ఇంకో చోట. ఆ నేను అన్నది పోనే పోదా, అహం పోదు, నేను అన్నది పోనే పోదు. ఆ నేను అన్నది నువ్వు వేరేగా ఉన్నది అని అనుకోవద్దు శ్వేతకేతు. ఒక్కటే ఉన్నది అంటే అది నువ్వే అయి ఉన్నది, ఇంకింతే విషయము అని గురువు గారు చెప్తే, వాళ్ళ నాన్నగారితో మళ్ళీ మన శ్వేతకేతు ఏమంటున్నాడంటే, భూయః ఏవ మా భగవాన్ విజ్ఞాపయతు, మళ్ళీ ఇంకొకసారి చెప్పండి ఇతి అని అడిగితే, తండ్రి గారు తథా సౌమ్య, అలాగే బాబు ఇతి అని హవువాచ. ఇమాః సౌమ్య నద్యః పురస్తాత్ ప్రాచ్యః స్యందంతే పశ్చాత్ ప్రతీచ్యః తాః సముద్రాత్ సముద్రం ఏవ అపియంతి సహ సముద్రః ఏవ భవతి తాః యథా తత్ర న విదుః ఇయమహమస్మి ఇతి. ఏవం ఏవ ఖలు సౌమ్య ఇమాః సర్వాః ప్రజాః సతః ఆగమ్య న విదుః సతః ఆగచ్చామహే ఇతి. ते इह व्याघ्रः वा सिंहः वा वृकः वा वराहः वा कीटः वा पतङ्गः वा దంసః వా మసకః వా యత్ యత్ భవంతి తదా భవంతి. ఎందుకంటే కారణం ఉన్నంత వరకు ఈ భవనములు జన్మలుంటాయి. కారణం ఒకవేళ లేకపోతే జన్మలుండవు, అంతా ఒకటే అయి ఉంటుంది, ఇంకంతే విషయము. ఒకవేళ కారణం ఉంటే జన్మలు వేరుగా ఉంటాయి. అయితే ఆ జన్మలు ఎందుకు తీసుకున్నాను, ఏం చేస్తున్నానని నాకు తెలుస్తుంది, నా శరీరానికి, దాంట్లో ఉన్న ఉపకరణాలకి తెలియకపోయినా పర్వాలేదు. ఒకవేళ ఆ ఉపకరణాలకి కూడా తెలుస్తూ ఉంటే, ఎందుకు నేను ఈ రూపం తీసుకొని వచ్చాను, ఏం చేస్తున్నానని తెలుస్తూ ఉంటే అది కృష్ణత్వము, మర్చిపోయి ఉంటే అది అర్జునత్వము. సహ యః ఏషః అణిమ ఐతదాత్మ్యమిదం సర్వం తత్సత్యం సహ ఆత్మ తత్వమసి శ్వేతకేతో ఇతి. భూయః ఏవ మా భగవాన్ విజ్ఞాపయతు ఇతి తథా సౌమ్య ఇతి ఉవాచ. ఇదైన తర్వాత, అయితే నిద్రలోకి, దీర్ఘ నిద్రలోకి వెళ్ళినప్పుడు నాలో నేను ఉంటాను, అక్కడి నుంచి బయటకు వచ్చినప్పుడు నాకు ఆ విషయం తెలియదు, అక్కడ ఉన్నప్పుడు తెలియదు ఎందుకు అని ఆ 2 ఉదాహరణలతోటి చెప్పిన తర్వాత, ఇప్పుడు
మూడో విషయం మళ్ళీ గురుగారు తండ్రి గారు చెప్తున్నారు. అస్య సౌమ్య మహతః వృక్షస్య యః మూలే అభ్యాహన్యాత్ జీవన్ స్రవేత్. యః మధ్యే అభ్యాహన్యాత్ జీవన్ స్రవేత్. యః అగ్రే అభ్యాహన్యాత్ జీవన్ స్రవేత్. సహ ఏషః జీవేన ఆత్మనా అనుప్రభూతః పేపీయమానః మోదమానః తిష్టతి. ఇంకొక రోజు వాళ్ళిద్దరూ వాళ్ళ ఇంటి ముందు, వాళ్ళ ఆశ్రమం ముందో ఇంటి ముందో కూర్చున్నట్టున్నారు. ఇంటికి కొంత దూరంలో పెద్ద మర్రి చెట్టు ఉన్నట్టున్నది. ఆ మర్రి చెట్టును చూపించి వాళ్ళ నాన్నగారు కొడుకుతో అంటూ ఉన్నారు, అస్య మహతః వృక్షస్య, అక్కడ ఎదురుగా పెద్ద చెట్టు ఉంది చూసావా సౌమ్య, ఒకవేళ ఆ చెట్టు యొక్క ఏదైతే మూలం ఉన్నదో దాని మొదలు దగ్గర, ఆ పెద్ద మర్రి చెట్టు యొక్క మొదలు దగ్గర అభ్యాహన్యాత్ దాన్ని కొడితే అక్కడ జీవన్ స్రవేత్, అక్కడ రసం కారుతుంది. ఆ రసమే జీవము, దాని సారము, అది స్రవేత్ స్రవిస్తుంది. యహ మధ్యే అభ్యాహన్యాత్, దాని మధ్య భాగంలో కొట్టేవనుకుంటే కింద కొడితే జీవం ఉంది పైన లేదేమో అని అనుమానం ఉంటే మధ్యలో కొట్టి చూడు, ఆ మధ్యలో కొడితే కూడా అక్కడి నుంచి కూడా జీవన్ స్రవేత్, జీవమే రసమే కారుతుంది, దాని సారము జీవసారము చైతన్యము కారుతుంది. చైతన్యము కళ్ళకి అది ఈ రూపంగా ఏదో రసం కారినట్టు కారుతూ కనిపిస్తుంది. ఒకవేళ అనుమానం వస్తే నువ్వు కావాలంటే పైన కొట్టి చూడు. యహ అగ్రే అభ్యాహన్యాత్, దాని పైన చిటారు కొమ్మలకి కొట్టి చూసినా కూడా జీవన్ స్రవేత్, అక్కడి నుంచి కూడా అదే రసం కారుతుంది, అనుమానం లేదు. సహ ఏషః, ఆ చెట్టు జీవేన ఆత్మన, ఈ జీవాత్మతోటి అది అనుప్రభూతః, నిండి ఉన్నది. ఆ చెట్టు మొదలు చూడు, దాని కింద వేళ్లలో చూడు, మధ్యలో చూడు, కొమ్మల్లో చూడు, అగ్రంలో చూడు, ఎక్కడ చూసినా మొత్తము ఆ జీవాత్మతో మొత్తం నిండిపోయి ఉన్నది. అది ఎక్కడ కొట్టినా అక్కడి నుంచి అదే రసమే కారుతూ ఉంటుంది. ఎందుకంటే అది చైతన్యం, జీవ చైతన్యంతో ఉన్నది, అది రసంగా కనిపిస్తూ ఉంటుంది కారుతూ. అది ఉన్నది అని మనకి ఎట్లా తెలుస్తుంది? ఇంకొక గుర్తు, అది పేపీయమానః, మంచినీళ్ళు తాగుతుంటుంది. మంచినీళ్ళు ఆ వేర్లతోటి తాగుతూ, అందుకే వాటిని వేర్లతోటి నీళ్లు తాగుతాయి కాబట్టి పాదాలతోటి తాగుతాయి, పాదప అని పిలుస్తాము. పాదపాలంటే చెట్లు అని. పైగా అది ఊరుకోదు, అంత మాత్రానికే నీళ్లు తాగేది ఊరుకోదు. మోదమానః, సంతోషిస్తుంటుంది కూడా. దానికి కూడా సంతోషంగా ఉంటది, చెట్టు సంతోషంగా కళకళలాడుతూ కనిపిస్తుంటుంది. ఈ మూడు గుర్తులు చూసావా, అది ఆ విధంగా తిష్టతి ఉన్నది. ఎక్కడ చూసినా మొత్తం చెట్టంతా ప్రాణమే ఉంటుంది, దానికి ఆ జీవమే ఉంటుంది. చెట్టంతా ఆ రసము సారం ఉంటుంది. నువ్వు కొట్టి చూస్తే బయటికి కారుతుంటుంది, కనిపిస్తుంది. మంచినీళ్ళు తాగుతుంటుంది, దానికి ప్రాణం ఉన్నంత వరకు, జీవం ఉన్నంత వరకు అది సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తుంటుంది. ఆ విధంగా అది తిష్టతి ఉన్నది కదా. కావాలంటే చూడు, అస్య యత్ ఏకాం శాఖాం జీవః జహాతి అథ సా శుష్యతి. ఒకవేళ యదా, ఎప్పుడైతే అందులో ఏకాం శాఖం, ఒక చెట్టులో నుంచి, ఆ చెట్టులో ఉన్న ఇప్పుడు ఆ ఎదురుగున్న మర్రి చెట్టు, దానికి ఉన్న ఒక్క శాఖ కొమ్మలో నుంచి జీవః, ఆ జీవ చైతన్యం ఏది ఉందో ఆత్మ, అది మొత్తం అంతటా నిండి ఉన్నది. ఒకవేళ ఏదో ఒక కొమ్మలో నుంచి అది వెనక్కి వెళ్ళిపోతే జహాతి, ఆ కొమ్మను వదిలేస్తే ఆ జీవము, అప్పుడేమైతుంది, ఆ కొమ్మ శాఖ శుష్యతి, ఎండిపోతుంది. ఆ కొమ్మ ఎందుకు ఎండిపోయింది? అందులో నుంచి ఆ జీవము విత్డ్రా అయ్యింది. అది విత్డ్రా చేసుకుని ఆ కొమ్మను వదిలేసిపోతే ఆ కొమ్మ రసం ఉండదు, ఇంకా దానికి సారం ఉంటుంది. ఎందుకంటే జీవ చైతన్యం లేదు, అది ఎండిపోతుంది. ఆ రకంగా శుష్యతి. ఇప్పుడు పోనీ అంటే ఆ కొమ్మకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందేమో, జీవం అందులో ఉన్నా కూడా అట్లా ఎండిపోయిందేమో అనడానికి లేదు. జీవం అందులోంచి వెళ్ళిపోవడమే అది ఎండిపోవడానికి కారణము. కావాలంటే ఇంకొక కొమ్మ చూడు, ద్వితీయాం జహాతి, ఇంకొక కొమ్మని ఆ జీవము వదిలిపెట్టి వెళ్ళిపోతే సా శుష్యతి, ఆ కొమ్మ మళ్ళీ అది కూడా ఎండిపోతుంది. ఇంకింతే విషయం. పోనీ మూడో కొమ్మ చూడు,
తృతీయాం జహాతి, మూడో కొమ్మలో నుంచి కూడా ఆ జీవము వెళ్ళిపోయిందనుకో, ఆ కొమ్మని కూడా వదిలిపెట్టి, అథ సా శిష్యతి, ఆ కొమ్మ కూడా ఎండిపోతుంది. ఒకవేళ సర్వం జహాతి, మొత్తం చెట్టంతా వదిలిపెట్టి వెళ్ళిపోయిందనుకో ఆ జీవము, అప్పుడేమైతుంది, సర్వం శిష్యతి, మొత్తం చెట్టంతా ఎండిపోతుంది. దీంతో నీకు అర్థమైంది ఏంటి సౌమ్య? జీవానికి ఏం కాదు, జీవం అట్లానే ఉంటుంది. ఆ జీవము ఏ ఏ ప్రదేశాన్ని వదిలిపెట్టిపోయిందో ఆయా ప్రదేశము ఎండిపోతుంది. ఇప్పుడు దీన్నే మనిషికి నువ్వు పెట్టుకొని చూసుకో. మనిషికి కూడా కొమ్మలుంటాయి, చేతులుంటాయి, కాళ్ళుంటాయి, కళ్ళుంటాయి, ఇటువంటి అవయవాలన్నీ గోర్లుంటాయి, ఏదో వేళ్ళుంటాయి, తల మీద వెంట్రుకలుంటాయి, శరీరానికి ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఒకవేళ ఏ ఏ భాగం నుంచి ఆ జీవ చైతన్యము విత్ డ్రా అయిందో ఆయా శరీర అవయవము పనిచేయదు. అన్నంత మాత్రాన ఆ జీవం చచ్చిపోయిందని చెప్తావా? ఉన్నదనే చెప్తావు. అక్కడ కాలు పనిచేయట్లేదని చెప్తావు. కాలు పనిచేయట్లేదని చెప్తావు. అయితే అక్కడ జరిగిందేమి, ఆ కాల్లో నుంచి జీవము వెనక్కి వెళ్ళిపోయింది. అది కాల్లో లేకుండా అది కాలు వదిలేసిపోయింది కాబట్టి కాలు పనిచేయట్లేదు. అంతేగాని అసలు అక్కడ కాలు దగ్గర ఎంతవరకు జీవం ఉండనో అంతవరకు ఆ జీవం చచ్చిపోయిందని చెప్పవు కదా. కాలు ఎండిపోయి ఉండొచ్చు, కాలు పనిచేయకపోయి ఉండొచ్చు, చెట్టుకున్న కొమ్మ ఎండిపోయి ఉండొచ్చు, కానీ జీవము వెనక్కి వెళ్ళింది, అంతే విషయము. అంతటా వ్యాపించి ఉన్నది కొంత వెనక్కి వెళ్ళింది కొంత ప్రదేశాల్లో. ఒకవేళ శరీరం మొత్తం ఇదో నా గోర్లు ఊడిపోయాయి, నా జుట్టు ఊడిపోయింది, నా కళ్ళు పనిచేయట్లేదు, ఇవన్నీ పనిచేయకపోతే నేను పోయానని కాదు కదా, నేను ఉంటాను. నేను పోయానని చెప్పను కదా. అయితే ఒకవేళ మొత్తం ఈ మీ నాన్న శరీరంలో ఏ అవయవంలో కూడా అది లేకుండా వెళ్ళిపోయింది అనుకో జీవము, అప్పుడు మీ నాన్న శరీరం దాన్ని అప్పుడేమంటావు, పనిచేయట్లేదు అనవు, చచ్చిపోయింది అంటావు. చావు ఎవరికి ఉన్నది? మీ నాన్న శరీరానికి ఉన్నది. దాన్ని నువ్వు మరణం అని పిలుస్తావు. మరణం అంటే ఏమి? జీవం వెళ్ళిపోవడం మరణం, జీవం వదిలిపెట్టిపోవడం మరణము. మొత్తం ఆశాంతం వదిలిపెట్టిపోతే చచ్చిపోయింది అంటావు. చెట్టు అయినా సరే దాని కొమ్మ ఎండిపోయింది అని చెప్తావు. చెట్టు మొత్తం ఎండిపోయింది, అది చచ్చిపోయింది, ఇంకా అది బతికేది లేదని చెప్తావు. జీవము వదిలిపెట్టిపోవడము మరణము, జీవం చచ్చిపోవడం కాదు, నేను చచ్చిపోవడం కాదు. ఈ శరీరాన్ని వదిలిపెట్టి నేను వేరే శరీరానికి పోయానో లేకపోతే అసలు మరి శరీరానికి రాకుండా పోయాను అంటే నేను చచ్చిపోయాను కదా, నేను ఎప్పుడూ ఉంటాను. ఎక్కడెక్కడ నేను ఉండనో ఆయా భాగాలు పనిచేయవు. మొత్తమే శరీరం అంతా పనిచేయకపోతే మొత్తమే శరీరం పనిచేయదు, అంతే, చచ్చిపోయిందని పిలుస్తాం, అంతే, ఇంకేం లేదు దానికి అర్థము. ఇంతే విషయం దానికి. ఏవం ఏవ ఖలు సౌమ్య, ఇదే విధంగా సౌమ్య, విధీతి, శరీరం గురించి కూడా తెలుసుకో అని హా ఉవాచ, ఆయన అన్నారు, తండ్రి గారు. జీవ అపేతం వావ కిల ఇదం మ్రియతే, జీవము అపేతం వదిలిపెట్టిపోతే వావా తప్పకుండా ఇదం ఈ శరీరము మ్రియతే చచ్చిపోతుంది. జీవం లేకుండా, ప్రాణం లేకుండా శరీరము బ్రతికి ఉండదు, అది చచ్చిపోతుంది. కానీ జీవానికి ఏం కాదు, జీవం వదిలిపెట్టిపోయిందని అర్థం, అంతే, చచ్చిపోయిందని కాదు. కాబట్టి అర్థం చేసుకోవడం ఏమి, నువ్వు విద్ధి తెలుసుకోవాల్సిందేమి, జీవః న మ్రియతే, జీవము చావదు. జీవం వదిలిపెట్టిపోతే ఆ వదిలిపెట్టిపోయిన శరీరము చనిపోతుంది, తప్పకుండా పోతుంది, వావా గ్యారంటీ ఇతి అని ఆయన చెప్పారు తండ్రి గారు. అయితే ఆ వదిలిపెట్టిపోయే జీవము, ఉండే జీవము అనేది ఉందో అది సహ ఏష అణిమ, అది కారణము, అది సూక్ష్మము, అది ఆత్మ. దానివల్ల ఇదంతా ఐతదాత్మ్యం ఇదం సర్వం. మీనాగా కాళ్ళు, చేతులు, కళ్ళు ఇవన్నీ పెట్టుకొని కనిపిస్తున్నది మొత్తం బ్రహ్మాండంగా ఉన్నది ఏదైతే ఉందో, ఇది జీవం కాదు, జగత్తుగా ఉన్న మొత్తం జీవమంతా ఉన్నదంతా ఆ అణువులో నుంచే వచ్చింది. దానికేమి కాదు, అది ఎప్పుడూ ఉంటుంది, దానికి నాశనం లేదు. అయితే అది ఏ ఏ విషయాల్ని వదిలిపెట్టిపోయిందో జగత్తులో ఆయా పదార్థాలు ఎండిపోతాయి, శుష్కించిపోతాయి, అవి పనిచేయవి, ఇంకా అవి చచ్చిపోయాయి అని చెప్తాము. జీవానికి ఏం కాదు, అది ఎప్పుడు ఉంటుంది. తత్సత్యం, ఇది విషయం. మరి
అయితే అది ఏదో కాదు, ఆ ఉండే పోయే జీవము ఆ శరీరాన్ని పుచ్చుకోవడం వదిలిపెట్టడం అని నువ్వేది చెప్తున్నావో ఆ జీవము సహా అది ఆత్మ తత్వమసి, అది నువ్వే శ్వేతకేతు ఇది అని ఆయన చెప్తే, భూయః ఏవ మా భగవాన్ విజ్ఞాపయతు. మళ్ళీ చెప్పండి నాన్నగారు ఇది అని అడిగితే, తథా సౌమ్య, అలాగే బాబు ఇది హవ్వాచ అని తండ్రి గారు అన్నారు. నేను చచ్చిపోయేది ఉండదు, నేను వదిలిపెట్టిపోతే మీనా అన్నది ఇంకా పని చేయదు, అది శిథిలమైపోతుంది. అదేమవుతుంది, వ్యర్థమైపోతూ పంచభూతాల్లో కలిసిపోతుంది, అది రీసైక్లింగ్ అవుతుంటుంది. నేను మళ్ళీ ఏదైనా కారణం ఉంది, మళ్ళీ పుట్టవలసిన కార్యాలు ఉన్నాయంటే మళ్ళీ జన్మలు తీసుకొని వస్తాను వేరే రూపాల్లో. నాకేమీ కాదు, నాకు తరుగు లేదు, వ్యయము లేదు, వ్యర్థం లేదు, పెరగడము లేదు, మారడము లేదు. కార్యం ఏదైనా ఉంది చేయాలంటే శరీరం తీసుకుంటాను. నేను వదిలిపెట్టిపోతే శరీరం పనిచేయదు, ఎండిపోతుంది. ఎందుకంటే సారం పోయింది కదా, జీవసారము ఎండిపోతే దాన్ని తగలబెడతారు, ఇంకా లేకపోతే పాత పెడతారు, లేకపోతే ఇంకేదైనా మొత్తం కలిసిపోతుంది అది. అస్య సౌమ్య మహతః వృక్షస్య యః మూలే అభ్యాహన్యాత్ జీవన్ స్రవేత్, యః మధ్యే అభ్యాహన్యాత్ జీవన్ స్రవేత్, యః అగ్రే అభ్యాహన్యాత్ జీవన్ స్రవేత్, సహ ఏషః జీవేన ఆత్మనా అనుప్రభూతః పేపీయమానః మోదమానः తిష్టతి. అస్య యదా ఏకాం శాఖాం జీవః జహాతి అథ సా శుష్యతి, ద్వితీయాం జహాతి అథ సా శుష్యతి, తృతీయాం జహాతి అథ సా సృష్యతి, సర్వం జహాతి సర్వః శుష్యతి. ఏవం ఏవ ఖలు సౌమ్య విద్ధి ఇతి హౌవాచ. జీవాపేతం వావకిల ఇదం మ్రియతే న జీవః మ్రియతే ఇతి. సహ యః ఏషః అణిమ ఐతదాత్మ్యమిదం సర్వం తత్సత్యం సహ ఆత్మా తత్వమసి శ్వేతకేతో ఇతి. భూయః ఏవ మా భగవాన్ విజ్ఞాపయతు ఇతి తథా సౌమ్య ఇతి హవ్వాచ అని మనము 11వ ఖండాన్ని కూడా చూసుకున్నాము. జీవం ఉంటేనే ఆ సారం ఉంటేనే ఆ రూపము పనిచేస్తుంది. అదొకవేళ ఆ జీవం ఎక్కడ వెనక్కి వెళ్ళిపోతుందో దాన్ని వదిలిపెట్టి అక్కడక్కడ అది పనిచేయదు. మొత్తమే ఆ రూపంలో జీవం ఎక్కడ లేకపోతే ఇంకా అది చచ్చిపోయిందని చెప్తాము. జీవానికి ఏం కాదు, రూపానికే ఈ మార్పు అని చెప్పిన తర్వాత అసలు ఆ జీవం ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఆ జీవం ఎట్లా ఉంటుంది, వీటన్నిటిలోకి ఎట్లా ప్రవేశించింది, ఎట్లా తెలుస్తుంది అన్న ప్రశ్నకి ఇందులో జవాబు చెప్తున్నారు. ఇదిగో న్యగ్రోధ ఫలమతః ఆహార ఇది. ఇంకొక రోజు వాళ్ళ నాన్నగారు ఏం చెప్పారు, అదిగో ఆ మర్రి చెట్టు ఉంది కదా, ఆ చెట్టు పండు ఒకటి దాన్ని పట్టుకొని రా అని చెప్పారు. చెప్తే ఇదం భగవః ఇది, కొడుకెళ్ళి శ్వేతకేతు ఆ మర్రి చెట్టు పండు తీసుకొని వచ్చాడు. వచ్చి ఇదిగోనండి అని వాళ్ళ నాన్నకి చూపిస్తే భిండి ఇది, దాన్ని పగలగొట్టు అని వాళ్ళ నాన్నగారు చెప్పారు. భిన్నం భగవః ఇది, నేను దాన్ని పగలగొట్టానండి, అదిగో పగిలింది అని చూపించాడు. అయితే వాళ్ళ నాన్నగారు ఏమడుగుతున్నారు, కిమత్ర పశ్యసి ఇది, ఏం చూస్తున్నావు, నీకేం కనిపిస్తుంది అని అడిగారు. అప్పుడు కొడుకు ఏం చెప్పాడు, అణ్వ్యః ఇవ ఇమాః ధానాః భగవః ఇది. అణువుల్లాగా సన్నగా చిన్న చిన్నగా ఏవో విత్తనాలు, ఇమాః ధానాః ఈ గింజలు కనిపిస్తున్నాయండి అని కొడుకు చెప్పాడు. ఆసాం అంగా ఏకాం భింది ఇది, వాటిలో ఒకదాన్ని, ఆ గింజలు సన్నగా గింజలు కనిపిస్తున్నాయన్న ఒకదా పండులో, ఆ సన్నటి గింజల్లో ఒక గింజని పగలగొట్టు భింది అని వాళ్ళ నాన్న చెప్పారు. అప్పుడు భిన్న భగవః ఇది, దాన్ని పగలగొట్టానండి, ఆ సన్నటి ఏదో ఆవగింజ అంత దాన్ని పగలగొట్టానండి అని మన శ్వేతకేతు చెప్పాడు. అప్పుడు వాళ్ళ నాన్నగారు కిం అత్ర పశ్యసి ఇతి అని అడిగారు. ఏం కనిపిస్తుంది, ఏం చూస్తున్నావు, అందులో ఏం కనిపించింది నీకు అని అడిగారు. అప్పుడు శ్వేతకేతు
నకించన భగవః ఇది ఏమి కనిపించట్లేదండి. అది మరీ సన్నగుంది. చిన్న ఆవగింజంత ఉందండి. దాన్ని పగలగొడితే అందులో ఏమి కనిపించలేదండి అని చెప్పాడు. చెప్తే అప్పుడు వాళ్ళ నాన్నగారు ఏమంటున్నారంటే, తంహ ఉవాచ శ్వేతకేతుతో ఈ విధంగా చెప్తున్నారు. ఏదైతే సౌమ్య ఏతం అణిమానం నా నిభాలయసే ఏతస్య వై సౌమ్య ఏషః అణిమ్నః ఏవం మహా న్యగ్రోధః తిష్టతి. చూసావా సౌమ్య, ఇదిగో ఏదైతే ఈ అణిమానం మరీ సన్నగా ఏదో ఆవగింజంత ఉన్న ఆ విత్తనాన్ని నువ్వు పగలగొట్టి చూస్తే నీకు అందులో ఏమీ కనిపించలేదు కదా, నువ్వు అందులో ఏమీ చూడలేకపోయావు. నా నిభాలయసే ఏమీ చూడలేకపోయావు, అందులో ఏముంది, ఏమీ లేదు. అప్పుడేం జరిగింది? కానీ ఏతస్య ఇందులో నుంచే ఓ సౌమ్య ఏషః మణిమ్నః ఈ సన్నటి గింజలో నుంచి ఆవగింజంత ఉన్న దాంట్లో నుంచే ఇదే విధంగా ఏవం మహా న్యగ్రోధః తిష్టతి. ఆ మొత్తం మర్రి చెట్టు అంతా ఈ సన్నటి గింజలో ఉంది, చూసావా అని చెప్పి ఆయన ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన మాట అన్నారు. శ్రద్ధస్త్వ సౌమ్య, శ్రద్ధ పెట్టు సౌమ్య అన్నారు. శ్రద్ధ పెట్టు సౌమ్య, ఫోకస్ చెయ్యి సౌమ్య, దీని గురించి ఆలోచించు. నువ్వు ఇది మొత్తం అంతా ఇంత బ్రహ్మాండాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయండి? మరి అంత అణువులాగా సన్నగా ఉంటుంది, ఏమీ ఉండదు. మాటి మాటికి సహయః ఏషః అణిమ అని చెప్తావు. ఆ అణిమలో నుంచి అణువంత దాంట్లో నుంచి సుసూక్ష్మమైన దాంట్లో నుంచి ఐతదాత్మ్యం ఇదం సర్వం అంటావు మాటి మాటికి. మొత్తం బ్రహ్మాండాలన్నీ కనిపిస్తున్నవన్నీ జీవ జగత్తంతా అందులో నుంచే వచ్చిందంటే ఆ సూక్ష్మమైన దాంట్లో నుంచి ఎట్లా వస్తుందండి అని అడుగుతున్నావు కదా శ్వేతకేతో. ఇప్పుడు చూసావా ఇది ఎంతుంది? సన్నటి ఆ గింజలో నుంచి ఆ ఎదురుగున్న మొత్తం మర్రి చెట్టంతా రాలేదా? నీ కళ్ళకు కనపడలేదు. అది మొత్తం మర్రి చెట్టంతా ఆ విత్తనంలో నీకు కనిపించిందా? ఆ మర్రి చెట్టు కనిపించిందా? నీకు కనిపించలేదు కదా. కానీ కనిపించని ఇందులో నుంచి మొత్తం మర్రి చెట్టంతా ఎట్లా వచ్చిందో అట్లానే ఆ మణిమ్నః మరీ మణిపూసల సన్నటి పూసలాగా చిన్నగా ఆవగింజంత ఉన్న దాంట్లో నుంచి మొత్తం న్యగ్రోధ వృక్షమంతా ఎట్లా వచ్చిందో ఆ మొత్తం వృక్షమంతా అసలు ఎక్కడుంది? ఆ బయటికి వస్తే వచ్చింది, రాకన్నా ముందు ఆ చెట్టు మొత్తం ఎక్కడుంది? ఈ ఇత్తనంలోనే ఉంది కదా. అట్లానే మొత్తం బ్రహ్మాండం అంతా అందులో నుంచే వచ్చింది, అందులోనే ఉంటుంది. అందులో నుంచి రావడం సరే, అందులోనే ఉంటుంది. ఇది మామూలుగా అర్థం కాదు సౌమ్య, వింటే బానే ఉంటుంది. కానీ నువ్వు శ్రద్ధ పెట్టు, ఫోకస్ చెయ్యి. ఎందుకు అంటే మళ్ళీ భగవంతుడు మనకు భగవద్గీతలో 2 చోట్ల చెప్పారు, 2 విధాలుగా చెప్పారు. చాలా చోట్ల చెప్పారు 2 విధాలుగా. ఒకటి అశ్రద్ధధానాః, శ్రద్ధ లేని వాడు వినశ్యంతి, అట్లాంటి వాళ్ళంతా నశించిపోతారు. ఎందుకు అంటే వాళ్ళకి నాశము శరీరానికి ఉంటుంది. నాశం ఎక్కడెక్కడి నుంచి జీవ చైతన్యము వెనక్కి వెళ్ళిపోతుందో అవసరం లేదని దాన్ని వదిలిపెట్టి అక్కడక్కడ ఆ శరీరం చచ్చిపోతుంది. అయితే వీళ్ళు ఏమనుకుంటారు? నాకే నాశం అనుకుంటారు, నేనే చచ్చిపోయాను అనుకుంటారు. కాబట్టి శ్రద్ధ లేని వాడికి ఈ విషయం తెలీదు, ఆ అజ్ఞానంలోనే ఉంటాడు. అజ్ఞానమే మృత్యువు. కాబట్టి శ్రద్ధ పెట్టు. అశ్రద్ధధానాః, అది కాక రెండోది సంశయాత్మ, అనుమానం ఉన్నది అంటే అవునా నిజమా నువ్వు అని చెప్తావు కానీ అని అనుమానం పెట్టుకోకు. శ్రద్ధగా అనిర్విణ్ణ చేతస అని కూడా చెప్పారు భగవద్గీతలో. విసుగు లేకుండా పట్టుదలతోటి నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. ఆలోచించు. నీ చుట్టూ ఉన్న విషయాల్ని చూసి ఆలోచించు. ఆ మొత్తం మర్రి చెట్టంతా ఈ సన్నటి గింజలో ఉంది, చూసావా? ఈ గింజలో ఉంది మొత్తం మర్రి చెట్టు. కాబట్టి ఆ మొత్తం అణిమలో నుంచే ఐతదాత్మ్యం ఇదం సర్వం అంటే అనుమానించవలసిన అవసరం లేదు. నువ్వు ఆ శ్రద్ధ పెట్టి ఫోకస్ చేసి నువ్వే ఆలోచించుకో, తెలుస్తుంది. శ్రద్ధ ముఖ్యము. ఎందుకు? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధావంతుడికే జ్ఞానం లభిస్తుంది. అది అమృతత్వం జ్ఞానము. దానివల్ల మరణం దేనికో తెలుస్తుంది. అప్పుడు నేనే చచ్చిపోయినా అని అనడం ఉండదు. ఒకవేళ ఆ శ్రద్ధ లేకపోతే ఏమవుతుంది? వాడికి జ్ఞానం రాదు. కాబట్టి వాడికి అది నాశం కదా. అజ్ఞానమే మృత్యువు.
ఆ రకంగా వాడు వినశ్యతి అని ఆయన చెప్పారు భగవద్గీతలో. కాబట్టి నువ్వు ఫోకస్ చెయ్యి. ఊరికే వింటే అర్థమయ్యేది కాదు. నువ్వు కూర్చొని ఆలోచించుకో. ఫోకస్ చేసి ఆలోచించుకో. ఫోకస్ చేసి ఆలోచించుకో అని చెప్తూ మళ్ళీ భగవంతుడు ఇంకొక మాట చెప్తారు భగవద్గీతలో. ఎన్ని విషయాలు చెప్తారో ఈ శ్రద్ధ గురించి. శ్రద్ధ కావాలి, ఫోకస్ కావాలంటే ఏం చెయ్యాలి? మొత్తం నీ ఇంద్రియాలన్నిటిని కట్టేయి. నీ శరీరాన్ని ఒక చోట కూర్చోబెట్టేయి. ఆలోచనలు కూడా అటు ఇటు పోనివ్వకు. అప్పుడు నువ్వు ఆ విధంగా ఫోకస్ చేసి ఆలోచించు. అభ్యాసం చేయి, ప్రాక్టీస్ చేయని చెప్తారు. ఎందుకు చెప్పారు? ఈ ఆవగింజల్లాగా ఉన్న ఈ మర్రి విత్తనాలే పెట్టుకొని చూద్దాము. ఆ మర్రి పండును పగలగొడితే అందులో నుంచి సన్న సన్న ఇత్తనాలు లాంటివి వచ్చాయనుకోండి, అవి కింద చేయి జారి కింద పడితే వాటిని ఏరడం ఎంత కష్టమో. అట్లా సూక్ష్మంగా ఉన్న మనసు, బుద్ధి ఈ ఇంద్రియాల్లో నుంచి, సందుల్లో నుంచి, కళ్ళలో నుంచి, చెవుల్లో నుంచి ఇవన్నీ బయటికి చూస్తుంటాయి. ప్రపంచం వైపుకి, అజ్ఞానం వైపుకి చూస్తుంటాయి, అవిద్య వైపుకి చూస్తుంటాయి, అసత్ వైపుకి చూస్తుంటాయి. ఆ కళ్ళలో నుంచి, చెవుల్లో నుంచి, ముక్కులో నుంచి, నోట్లో నుంచి, చర్మంలో నుంచి మొత్తం మనసంతా బయటికి జారిపోతుంది. చర్మంలో నుంచి మనసు ఎట్లా జారుతుంది అంటే, దేన్నైనా తాకితే మెత్తగా ఉంది, గట్టిగా ఉందని వెంటనే మనసు దాన్ని ఆలోచిస్తుంది. అటువైపుకు వెళ్ళిపోతుంది మనసు. అట్లా జారిపోయే సన్న సన్న కంతాల్లో నుంచి, రంధ్రాల్లో నుంచి, కళ్ళు, చెవులు, నోరన్న రంధ్రాల్లో నుంచి పోయిందంటే అది అటు ఇటు, మళ్ళీ దాన్ని ఒక చోటకి తీసుకొని వచ్చి కూర్చోబెట్టి దాంతోటి ఫోకస్ చేయించడం కష్టము. కాబట్టి నువ్వేం చేయి, ఒక చోట కూర్చో, దాన్ని అభ్యాసం చేయి. కూర్చోవడము, మనసేంద్రియాలని కంట్రోల్ చేయడం అభ్యాసం చెయ్యి. దేన్ని వినడము, చూడడం, తినడం, తాగడం, తిరగడం ఇట్లాంటి వాటన్నిటిని కంట్రోల్ చేయని ఎందుకు చెప్తారు అంటే, ఆ సుసూక్ష్మమైన విషయం మొత్తం మర్రి చెట్టంతా ఈ సన్నటి గింజలో ఎట్లా ఉంది అని ఆలోచించినంత జాగ్రత్తగా ఆలోచించాలి. మొత్తం బ్రహ్మాండాలన్నీ ఆ అణిమ నుంచి ఎట్లా వచ్చాయి అని ఆలోచించాలంటే అది అసలే సూక్ష్మమైన విషయము. ఈ సూక్ష్మమైన మనసేంద్రియాలు, ఈ సూక్ష్మమైన మనసు ఇంద్రియాల వెంటబడిపోతే అది జారిపోయిందంటే, మనసు జారిపోయిందంటే, స్థూల పదార్థాల వెంటబడిపోయిందంటే, సూక్ష్మమైన అణిమ లాంటి వస్తువుని అది పట్టుకోలేదు. కాబట్టి ముందు దాన్ని దాన్ని పట్టుకో. అది ఒక ఫస్ట్ స్టెప్ శ్రద్ధ. ఫోకస్ చెయ్యి. దానికి కావాల్సినంత ధ్యానం చెయ్యి. ఆ ధ్యానంతోటి దాన్ని నిలబెట్టి ఉంచు ఒక్క విషయం మీద. ఈ అణిమ, ఈ సన్నటి సుసూక్ష్మమైన అణువు లాంటి వస్తువుల నుంచి బ్రహ్మాండాలన్నీ ఎట్లా వచ్చాయి, అందులో ఎట్లా ఉన్నాయి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అని నువ్వు ఆలోచించి కూర్చొని నువ్వు శ్రద్ధగా, విసుగు లేకుండా ఫోకస్ చేసి ఆలోచించదు, ఊరికే వచ్చే విషయం కాదు అని చెప్పి ఆయన ఏమంటున్నారంటే, ఇంతకీ దేని మీద నువ్వు చేసే ఫోకస్? ఆ మొత్తం మర్రి చెట్టంతా ఈ సన్నటి ఇతనంలో ఎట్లా ఉంది గింజలో, ఆ మొత్తం బ్రహ్మాండం అంతా ఈ సన్నటి అణిమలో ఎట్లా ఉంది అని ఆలోచించుకో కావాలంటే. కానీ ఆ సహ ఏష అణిమ ఏదైతే ఉందో అది మొత్తం బ్రహ్మాండంగా ఐతదాత్మ్యం ఇదం సర్వమై ఉన్నదో తత్ సత్యమైన సహ ఆత్మ నువ్వే కదా, నీలోనే ఉన్నదది. అక్కడే పెట్టు ఫోకస్. బయటికి పెడితే తెలియదు, స్థూలం మీద పెడితే తెలియదు, సూక్ష్మం మీద పెట్టు. కాబట్టి బయట పారడం ఆపించేయి. మొత్తం ఇంద్రియ వ్యాపారాలన్నీ బయట పారడం అంతా ఆపేట్టు చూసుకో. లోపలికి తిరిగి నీలో చూసుకో. అక్కడి నుంచి ఉన్నాయి, అక్కడే ఉంది మొత్తం. మొత్తం ఇదని సర్వమంతా అక్కడే ఉంది, నీలోనే ఉంది. శ్వేతకేతు నువ్వై ఉన్నది. శ్వేతకేతు అక్కడే ఉన్నది. దాని మీద ఫోకస్ చేయాలంటే స్థూలాన్ని వదిలిపెట్టు శ్వేతకేతో, సూక్ష్మాన్ని పట్టుకో. సూక్ష్మమైన నీ మనసుని ఇంకా సూక్ష్మంగా షార్ప్ గా చేసి దానితో ఈ మొత్తం బ్రహ్మాండాలంతా సన్నటి అణువణుల నుంచి ఎట్లా వచ్చాయి అని ఆలోచించుకో. అప్పుడు తెలుస్తుంది, అది నువ్వే అని తెలుస్తుంది శ్వేతకేతో అని తండ్రి గారు చెప్తే, మన శ్వేతకేతు భూయః ఏవ మా భగవాన్ విజ్ఞాపయతు అని అడిగాడు. మళ్ళీ చెప్పండి నాన్నగారు అంటే, తథా సౌమ్య అట్లానే బాబు అని ఆయన మళ్ళీ చెప్తూ ఉన్నారు. న్యగ్రోధ ఫలం అతః ఆహర ఇతి ఇదం భగవః ఇతి భింది ఇతి భిన్నం భగవః ఇతి కిం అత్ర పశ్యసి ఇతి అన్యః ఇవ ఇమాః ధానాః భగవః ఇతి ఆసాం అంగా ఏకాం భింది ఇతి భిన్నా భగవః ఇతి కిం అత్ర పశ్యసి ఇతి న కించన భగవః ఇతి. ఇదంతా నాన్నగారు
వాళ్ళ కొడుకు మాట్లాడుకుంటూ ఉన్న డైలాగ్. అప్పుడు నాన్నగారు ఏం చెప్తున్నారంటే, తంహ ఉవాచ యం వై సౌమ్య ఏతం అణిమానం న నిబాలయసే ఏతస్య వై సౌమ్య ఏషః అణిమ్నః ఏవం మహాన్యగ్రోధః తిష్ఠతి శ్రద్ధస్త్వ సౌమ్య ఇతి. సహ యః ఏషః అణిమా ఐతదాత్మ్యం ఇదం సర్వం తత్సత్యం సహ ఆత్మా తత్వమసి శ్వేతకేతో ఇతి. భూయః ఏవ మా భగవాన్ విజ్ఞాపయతు ఇతి. తథా సౌమ్య ఇతి హ ఉవాచ. అథ త్రయోదశ ఖండః. అయితే సరేనండి నాన్నగారు, మొత్తం బ్రహ్మాండం అంతా ఆ సన్నటి అణువులో ఉంది అన్నారు. ఆ సన్నటి అణువులో ఈ బ్రహ్మాండం అంతా ఉంటే నాకు కనిపించట్లేదండి. దాన్ని ఎట్లా తెలుసుకోవాలండి అంటే, అది పక్కన పెట్టు, దాన్ని మళ్ళీ ఆలోచిద్దాం. అది ఎట్లా శ్రద్ధస్వ అన్నా కదా, నువ్వు కూర్చొని శ్రద్ధగా ఆలోచించి ఫోకస్తో ధ్యానంతో ధారణ యోగంతో దాన్ని పట్టుకో. ఇంకొక విధంగా కూడా చూపిస్తా పట్టు. ఆ మొత్తం బ్రహ్మాండం అంతా ఈ అణువులో ఉంది కదా, ఈ అణువు మొత్తము బ్రహ్మాండం అంతా నిండింది. చూసావా? మొత్తం బ్రహ్మాండం అంతా అణువులో ఉండడమే కాదు, ఈ అణువు మొత్తం బ్రహ్మాండం అంతా నిండింది, అణువణువున నిండింది. అది ఎట్లా చూడాలో చూద్దాం పటు అని నాన్నగారు ఇంకొకసారి ఇంకొక ఉదాహరణతో చెప్తూ ఉన్నారు. లవణం ఏతత్ ఉదకే అవధాయ అధ మా ప్రాతః ఉపసీదధాః ఇతి. ఇదిగో అని శ్వేతకేతో అని పిలిచి, బాబు ఏతత్ లవణం, ఇదిగో ఈ ఉప్పు ఉంది కదా, దీన్ని ఉదకే నీళ్లలో అవధాయ కలిపి, అధ ఇంకా తర్వాత, ప్రాతః రేపొద్దున్న, మా ఉపసీదధాః ఇంకా నా దగ్గరికి రా, ఇదిగో ఈ ఉప్పు పట్టుకొని వెళ్ళు, తీసుకెళ్ళి ఆ నీళ్ళలో కలిపి రేపొద్దున మళ్ళా నా దగ్గరికి రా అని ఇతి అని నాన్నగారు చెప్పారు. అప్పుడు మన శ్వేతకేతు సహా ఆయన తథా చకారః, ఆయన అట్లానే చేశాడు. శ్వేతకేత నాన్నగారు ఇచ్చిన ఉప్పును తీసుకెళ్లి నీళ్ళలో కలిపి పై పడుకున్నాడు. పొద్దున్న లేచి మళ్ళీ వచ్చాడు. అప్పుడు వాళ్ళ నాన్న తం శ్వేతకేతుతో హౌవాచ ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. యద్ దోష లవణం ఉదకే ఆవాధ అంగా తత్ ఆహర ఇతి. ఏదైతే దోష, ప్రదోష కాలం అంటాం కదా, అంటే ప్రకృష్టంగా దోషం, దోషం అంటే సాయంత్రం, రాత్రి, నిన్న సాయంత్రం అని అర్థం. నిన్న రాత్రి, దోషకాలం అంటే రాత్రి, ప్రదోషం అంటే దానికన్నా కొంచెం ముందు ఆ సమయంలో ఉన్నది అని. ఇప్పుడు ఏదైతే ఆ రాత్రి నువ్వు నీళ్లలో ఉదకే లవణాన్ని ఆవాధాహ కలిపావో అంగా బాబు, తత్ దాన్ని ఆహార తీసుకోనరా, నీకు నేను ఇచ్చిన ఉప్పు తీసుకెళ్లి నీళ్లలో కలిపావు కదా, ఆ ఉప్పుని తీసుకోనరా, నిన్న రాత్రి నువ్వు నీళ్లలో కలిపింది అని అన్నాడు. అంటే మన శ్వేతకేతు తథా అవమృస్య న వివేద, పాపం దాన్ని చాలా వెతికాడు ఆ నీళ్లలో, వెతికితే కూడా అవమృస్య ఎంత వెతికినా న వివేద తెలుసుకోలేకపోయాడు. చూసాడా మొత్తం ఉప్పు అంతా నీళ్లలో కరిగిపోయింది, అది కనిపించట్లేదు ఉప్పు అందులో. ఒక ఇంద్రియము కన్ను, దానికి తెలియలేదు ఆ ఉప్పుని కనుక్కోవడం, ఆ కన్నన్న ప్రమాణంతో పట్టుకోలేకపోయాడు, అది పనిచేయలేదు. తర్వాత చెయ్యి పెట్టి చూశాడు, చేతికి కూడా తగలలేదు. కాబట్టి చర్మం అన్న రెండో ఇంద్రియం కూడా ప్రమాణంగా పనికి రాకుండా పోయింది, అది కూడా కనుక్కోలేకపోయింది. ఆ రెండిటితో ఆయన పట్టుకోలేకపోయాడు. అప్పుడు వాళ్ళ నాన్న ఏం చెప్తున్నాడంటే, యథా విలీనం ఏవా అంగా, అది మొత్తము అందులో మొత్తం కలిసిపోయింది కదా నీళ్లలో ఉప్పు అంతా, కాబట్టి నువ్వు కళ్ళతోటి చూసినా కనిపించదు, చేయితోటి తాకినా తగలదు. ఇప్పుడు ఏం చెయ్యంటే అస్య అంతాత్ ఆచామ, ఈ చివరన కొంచెం దాన్ని తాగి చూడు ఇది అని అన్నాడు. అంటే శ్వేతకేతు అటువైపు ఆ చివరన కొంత నీళ్లు తాగి చూశాడు, ఆచమనం చేసి. రుచి చూస్తే వాళ్ళ నాన్న అడుగుతున్నారు, కథమితి, నీకేం తెలిసింది, ఏమైంది అని అడిగాడు.
అప్పుడు కొడుకేం చెప్పాడు, లవణం ఇతి, అది ఉప్పగా ఉందండి అని చెప్పాడు. సరే అయితే మధ్యాత్ ఆచామ ఇది, మధ్యలో కొంచెం చూడు అన్నాడు. అప్పుడు మన శ్వేతకేతు మధ్యలో నీళ్లలో నుంచి కూడా కొన్ని నీళ్లు తీసుకొని తాగాడు. కథం ఇతి అని అడిగాడు వాళ్ళ నాన్న. ఏం జరిగింది అని అడిగితే లవణం ఇతి, అది కూడా ఉప్పుగా ఉందండి అని చెప్పాడు. సరే అయితే అంతాత్ ఆచామ ఇది, ఇటు చివరన కూడా తాగి చూడు అన్నాడు. మళ్ళీ శ్వేతకేతు తాగితే ఇప్పుడు మళ్ళీ ఆయన అడుగుతున్నాడు, కథం ఇతి, ఏం జరిగిందని అడిగాడు. లవణం ఇతి, ఇది కూడా ఉప్పుగానే ఉన్నదండి అని చెప్పాడు మన శ్వేతకేతు. ఇప్పుడు అభిప్రాస్య ఏతత్ అధ మా ఉపసీదధాహ ఇది, ఈ నీళ్ళు అక్కడ పారబోసి మళ్ళీ రా అని వాళ్ళ నాన్న చెప్పాడు. అప్పుడు తథా తథా చకార, మన శ్వేతకేతు వెళ్ళి ఆ నీళ్లు పారబోసాడు. మళ్ళా ఆ కుండను ఏదో ఒక ఎందులో ఏ పాత్రలో ఆ నీళ్లు తీసుకొచ్చాడో దాన్ని అక్కడ పెట్టి ఉంటాడు. వచ్చి మళ్ళీ వాళ్ళ నాన్నగారి దగ్గర కూర్చున్నాడు. అప్పుడు వాళ్ళ నాన్న చెప్తున్నాడు, తత్ శశ్వత్ సంవర్తతే, అది ఉన్నది కదా, నువ్వు కళ్ళతోటి చూసినప్పుడు కనిపించలేదు, చెయ్యితోటి తడిమి చూసినా తెలియలేదు, కానీ ఆ ఉప్పు ఎప్పుడూ ఉంది కదా నీళ్లలో. నీకెప్పుడు తెలిసింది? సరి అయిన ప్రమాణాన్ని దేంతో దాన్ని తెలుసుకోగలవో దాన్ని ఉపయోగిస్తే నీ నాలుకని ఆ రుచికి తెలిసింది. అది స్పర్శకు తెలియలేదు, చూపుకి అందలేదు, కానీ రుచికి తెలిసింది. ఒక ప్రమాణంతో నువ్వు ఒక విషయాన్ని తెలుసుకోలేకపోతే, అంతకన్నా ముందు ఉప్పు లేదు నాన్నగారు నీళ్లలో, నేను తాగినప్పుడే అప్పటికే అది అర్ధాంతరంగా వచ్చిందని చెప్పలేవు కదా. అది నీళ్లలో ఎప్పుడూ ఉన్నది, నువ్వు నీళ్లలో కలిపావు కాబట్టి నీళ్లలో అది శాశ్వతంగా ఎప్పుడూ ఉన్నది. నీకెప్పుడు తెలిసింది? నువ్వు సరైన ప్రమాణాన్ని వాడినప్పుడు తెలిసింది కదా. నువ్వు భగవత్ స్వరూపాన్ని పట్టుకుంటా అన్నప్పుడు దాన్ని పట్టుకునేందుకు తగిన ప్రమాణాన్ని ఉపయోగిస్తే నీకు అది తెలుస్తుంది. దానికి కావలసిన జ్ఞానం కలిగితే, దానికి కావలసిన జ్ఞానాన్ని నువ్వు ఉపయోగిస్తే ఆ విషయం తెలుస్తుంది. నువ్వు విషయాన్ని తెలుసుకునే విషయం ఒకటి, దాన్ని కొలిచే పద్ధతి ఒకటి పెట్టుకుంటే తెలుసుకునేందుకు అవకాశం ఉండదు. ఒకదాంతో ఒకటి తెలుసుకోలేవు. కాబట్టి దేనికి దానికి సరిపోయిన ప్రమాణాన్ని వాడవలసి ఉంటుంది. ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటి? కన్నన్న ప్రమాణంతో, చర్మం అన్న ప్రమాణంతో నువ్వు తెలుసుకోలేకపోయావు. మూడోది ముక్కు కూడా చూద్దాము. ముక్కుతోటి వాసన కూడా తెలీదు, కాబట్టి ముక్కు అన్న ప్రమాణం కూడా పనిచేయదు. చెవులతోటి నువ్వు తెలుసుకోలేకపోయావు. కరుగుతూ ఉండడము, అందులో వేరే రకంగా అది శబ్దం చేస్తూ ఉంటే ఉప్పు తెలిసేది, నీకు చెవుతోటి కూడా తెలియలేదు. చెవుతోటి తెలియలేదు, చర్మంతో తెలియలేదు, కంటితో తెలియలేదు, ముక్కుతోటి తెలియలేదు. తెలిసిందే ప్రమాణంతో? నోటితోటి, రుచితో, నువ్వు నాలుకతో మాత్రమే తెలుసుకున్నావు. మిగిలిన 4 ప్రమాణాలు ఉన్నాయి. అందులో ఉప్పు ఎప్పుడూ ఉన్నదా నీళ్ళలో నువ్వు కలిపినప్పటి నుంచి? తెలుసుకోలేకెందుకు పోయావు? సరైన ప్రమాణాన్ని వాడలేదు కాబట్టి. సరైన ప్రమాణం వాడినప్పుడు నీకు తెలిసింది. ఎట్లా తెలిసింది? కంటితోటి చూసావు, కనపడలేదు, చెవుకి వినిపించలేదు, చేతికి తగలలేదు, ముక్కుకి వాసన తెలియలేదు. నువ్వు ఊరుకున్నావా? ఇంక లేదు అన్నావా? ఇంక లేదండి, అందులో ఉప్పు లేదండి అన్నావా? తెలియట్లేదండి అన్నావు. తర్వాత ఏం చేసావు? రుచి చూసావు, తెలిసింది అన్నావు. అంటే ఏమి? రెండోది మనకు కావాల్సింది, ఒకటి సరైన ప్రమాణం వాడడము, రెండోది ప్రయత్నం ఉండాలి. అది పనిచేయకపోతే ఆ ప్రమాణం పనిచేస్తే ఇంకో ప్రమాణం, ఆ ప్రమాణం పనిచేయకపోతే ఇంకో ప్రమాణం. ఏ ప్రమాణంతో అది ఉన్నది అని తెలుసు, నువ్వే కలిపావు కదా అందులో ఉప్పు. నువ్వే కలిపిన ఉప్పు నీకే తెలియట్లేదు, అది వేరే మార్గంగా తెలియకపోతే తెలిసేంత వరకు నువ్వు ప్రయత్నం చేసావు కదా. కాబట్టి రెండోది మనకు కావాల్సిందేమి? ప్రయత్నం. మొదటిది సరైన ప్రమాణం ఉండాలి. దేన్ని నువ్వు పట్టుకోవాలనుకుంటున్నావో దాన్ని పట్టుకునేందుకు తగిన ప్రమాణాన్ని నువ్వు వాడవలసి ఉంటుంది. రెండోది ప్రయత్నం మానుకోకుండా చెయ్యాలి. ఒక దాంతో తెలియక కంటితోటి చూస్తే కనిపించలేదు, లేదండి ఉప్పు లేదండి అని అనడానికి లేదు, ప్రయత్నం చెయ్యాలి. కాబట్టి అనిర్విణ చేతసా ప్రయత్నం చెయ్యని చెప్తారు భగవంతుడు భగవద్గీతలో. తెలుసుకోవడానికి అనిర్విణ విసుగు లేకుండా ప్రయత్నం చేయాలని చెప్తారు. మూడోది ఏముండాలి? శ్రద్ధ ఉండాలి. ఫోకస్ పెట్టు.
నువ్వు నోట్లో నీళ్లు పోసుకుంటూ కూడా నువ్వు ఏదో ఆలోచిస్తూ ఉన్నావనుకో, ఆ నోట్లో నీళ్లు పోసుకున్నా అది ఉప్పుగా ఉందని నీకు తెలీదు. ఫోకస్ ఉండాలి కదా. తెలుసుకునే విషయం మీద ధ్యాస ఉండాలి. తెలుసుకోవాలన్న ప్రయత్నము ఉండాలి. తెలుసుకోవడానికి తగిన ప్రమాణం ఉండాలి. ఈ 3 ఉండడం వల్ల ఆ నీళ్ళలో ఉప్పు ఉంది అని నీకు తెలిసింది కదా. ఇంకా ఇంతే విషయము శ్వేతకేతో అని శ్వేతకేతుతో వాళ్ళ నాన్నగారు ఏమంటున్నారంటే, హౌవాచ అత్ర వావకిల తత్ సౌమ్య నా నిభాలయసే అత్ర ఏవ కిల ఇతి. నీకెక్కడైతే ఇంతకు ముందు అది అప్పుడు ఎప్పుడూ అందులోనే ఉంది. నువ్వు కలిపినప్పటి నుంచి ఆ నీళ్ళలో ఉప్పు ఉంది. అది ఎప్పుడూ ఆ నీళ్ళలోనే ఉన్నా నీ కంటికి వాటికి ముందు కనిపించలేదు. అది నీకు తెలియలేదు. నువ్వు నా నిభాలయసే తెలుసుకోలేకపోయావు. కానీ అది వావ తప్పకుండా అక్కడే అత్ర ఏవ ఉన్నది కదా. తత్ నీ ఉప్పు సౌమ్య నీకు కనపడనంత మాత్రాన లేకుండా పోలేదు కదా. నువ్వు సరైన ప్రమాణాన్ని వాడి ప్రయత్నం చేసి ఫోకస్ చేసి శ్రద్ధతోటి చూసుకుంటే నీకు తెలిసింది. ఇంకా అట్లానే తత్తు పదార్థం కూడా అంతే సౌమ్య. ఎక్కడ పడితే అక్కడ బ్రహ్మాండమంతా అణువణువున నీ ఉప్పు నీ నీళ్లలో మొత్తం నీటి అణువులు మొత్తం కలిసిపోయి ఉన్నట్టు ఆత్మ మొత్తం బ్రహ్మాండంలో అణువణువున కలిసిపోయి ఉన్నది. అంతటా కరిగిపోయి మొత్తం కలిసిపోయి ఉన్నది. దాన్ని నువ్వు తెలుసుకోవాలంటే తెలుసుకునేందుకు తగిన ప్రయత్నం కావాలి, తగిన ప్రమాణం కావాలి, తగినంత శ్రద్ధ కావాలి. వాటితోటి నువ్వు ప్రయత్నం చేసుకొని నీకు తెలుస్తుంది. ఎక్కడ పడితే అక్కడ ఉంది, అంతటా ఉంది, మొత్తం ఉంది. ఆ చివరనకు అంటే ఇక్కడుందా అక్కడుందా అని వెతకక్కర్లేదు. నువ్వు ఈ గిన్నెలో నువ్వు తెచ్చిన నీళ్ళలో ఈ కొసను చూసావు, మధ్యలో చూసావు, ఆ కొస చూసావు, ఎక్కడ చూసినా ఉంది కదా. అట్లా బ్రహ్మాండం అంతా నిండి నిబిడీకృతమైపోయిన మొత్తం ఆ ఆత్మ పదార్థము అణువణువున ఉన్నది. ఎక్కడ ఏ మూలనను చూసినా తెలుస్తుంది. ఆ తెలుసుకోవడానికి కావలసిన ప్రమాణాన్ని వాడవలసి ఉన్నది. ఇంకింతే విషయం. శ్రద్ధ పెట్టు, ఫోకస్ పెట్టు, ప్రయత్నం చేయి, ప్రమాణం కరెక్ట్ వాడు, దాంతో తెలుసుకుంటావు. ఇప్పుడు అణువుగా ఉన్నది, అతి సూక్ష్మంగా ఉన్నది. దాన్ని తెలుసుకునేందుకు నీ కళ్ళు, చెవులు, నోరు, ముక్కు అన్న ఇంద్రియాలు పనిచేయవు. అణువుగా ఉన్నదాన్ని ఏ విధంగా పట్టుకోవాలో అట్లా పట్టుకోవాలి. అణువణువున బ్రహ్మాండమంతా నిండి ఉన్నదాన్ని ఏ విధంగా పట్టుకోవాలో అట్లా పట్టుకోవాలి. ఇంతకీ అది అణువుగా ఉన్నా, ఐతదాత్మ్యంగా ఇదం సర్వం నిండి ఉన్నా, అది మొత్తం సహా ఆత్మ తత్వమసి శ్వేతకేతో. రెండోది లేదు. సహ యః ఏషః అణిమ ఐతదాత్మ్యం ఇదం సర్వం తత్ సత్యం సహ ఆత్మ తత్వమసి శ్వేతకేతో ఇతి. భూయః ఏవ మా భగవాన్ విజ్ఞాపయతు ఇతి తథా సౌమ్య ఇతి ఉవాచ. అప్పుడు వాళ్ళ నాన్నగారు మళ్ళీ చెప్పండి నాన్న అంటే అలాగే చెప్తాను శ్వేతకేతు అని అంటున్నారు. లవణం ఏతత్ ఉదకే అవధాయ అధ మా ప్రాతః ఉపసీదదాహ ఇతి. సహః తథా చకార తం ఉవాచ యత్ దోష లవణం ఉదకే అవాధాః అంగా తత్ ఆహర ఇతి. తథా అవమృశ్య న వివేద యథా విలీనం ఏవ అంగ అస్య అంతాత్ ఆచామ ఇతి. కథం ఇతి లవణం ఇతి మధ్యాత్ ఆచామ ఇతి కథం ఇతి లవణం ఇతి అంతాత్ ఆచామ ఇతి కథం ఇతి లవణం ఇతి అభిప్రాస్య ఏతత్ అథ మా ఉపసీదధాః ఇతి. తథా తథా చకార తత్ సస్వత్ సంవర్తతే తం ఉవాచ అత్ర వావకిల తత్ సౌమ్య నా నిభాలయసే అత్ర ఏవ కిల ఇతి. సహ యః ఏషః అణిమ ఐతదాత్మ్యం ఇదం సర్వం తత్ సత్యం సహ ఆత్మ తత్వమసి శ్వేతకేతో ఇతి. భూయః ఏవ మా భగవాన్ విజ్ఞాపయతు ఇతి తథా సౌమ్య ఇతి ఉవాచ అని మనము ఇవాళ ఈ 13వ ఖండం దగ్గర ఆపుదాము. వచ్చే వారము 14, 15, 16 3 ఖండాలతో ఈ అధ్యాయాన్ని ఛాందోగ్యోపనిషత్తులో 6వ అధ్యాయాన్ని సంపూర్ణం చేసుకుని మళ్ళీ మనం వెనక్కి
మన వివేక చూడామణికి వెళ్దాము. శుభం భూయాత్.